తిరుపతి జిల్లా చిట్టమూరు గ్రామనందు వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ సన్నారెడ్డి శ్రీనివాసులరెడ్డి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, మండల ఉపాధ్యక్షులు బద్దిగ వెంకటరమణయ్య ఆధ్వర్యంలో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా శనివారం సాయంత్రం కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్కు మంగళ వాయిద్యాలతో వేద పండితులచే పూర్ణ కుంభంతో స్వాగతం పలికి పండుగ వాతావరణంలో వైఎస్ఆర్సీపీ నినాదాలతో జై జగన్ ర్యాలీ ముందుకు సాగింది. అనంతరం వైఎస్ఆర్సీపీ జెండాను ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ ఆవిష్కరించి వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మరి ప్రైవేట్ కాలేజీలని మన మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయడానికి మరి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలని అడ్డుకట్ట వేసేందుకు చాలా మరి ఆయన నిలబడి పోరాటం చేస్తున్నారు. ఇది ఒక ఉద్యమంలాగా స్టార్ట్ చేశారు. ఆయన స్ఫూర్తితో వర్షంలో కూడా నర్సీపట్నంకి వెళ్ళి నిజ నిర్ధారణ చేయడం జరిగింది. ఆయన స్ఫూర్తితో మేము కూడా ప్రతిరోజు క్రమం తప్పకుండా మరి ప్రతి పంచాయతీ హెడ్ క్వార్టర్కి వెళ్ళి అందరినీ మరి ఇన్వాల్వ్మెంట్ చేసుకుంటూ ఒక మంచి ఉద్యోగ రూపంలో ఈ కోటి సంతకాల కార్యక్రమానికి మేము భాగస్వామ్యం అవుతున్నాం. గొప్ప విషయం ఏంటంటే పార్టీ కార్యకర్తలే కాకుండా తటస్థులు, గౌరవనీయులు, మేధావులు అందరూ కూడా మరి ఉత్సాహం చూపిస్తున్నారు. కోటి అనేది మంచినీళ్ళ ప్రాయం లాగుంది. 2-3 కోట్లు అయినా కూడా సంతకాలు పెట్టేదానికి సిద్ధపడిపోతుంది. ఇది ఒక రెఫరెండం అయితే అసలు ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి. ఎందుకంటే ఓపెన్ గా చెప్పేస్తున్నారు, నమ్మి మోసపోయామనే వాతావరణం తీసుకెళ్తున్నారు. ఇంత దుర్మార్గమైన వాతావరణం ఎక్కడ కూడా లేదు. మరి మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దూరదృష్టితో భావితరాలకు దూరదృష్టితో వాళ్ళ బిడ్డల భవిష్యత్తులు బాగుండాలని చెప్పి 17 మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజీలు వస్తే, అది కాకుండా మరి 5 కాలేజీలు కంప్లీట్ చేస్తే 2 కాలేజీలు అడ్మిషన్లు ఇస్తే వచ్చి రావడమే మరి పాడేరు, పులివెందుల సీట్లు మనకు వద్దు అని చెప్పినటువంటి దుర్మార్గమైన ఆలోచన ఉండే దురదృష్టకరంత ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ వాతావరణం కొనసాగించేదానికి ఆయన ఒప్పుకోకుండా మరి ప్రజల్లో ప్రజాకోర్టులో తేల్చుకోవాలని మరి ఈ ఉద్యమం స్టార్ట్ చేశారు. ఎక్కడికి వెళ్ళినా మంచి వాతావరణం. ఈరోజు మీరు చూసారు చుట్టుపక్కల ఎట్లా జరిగిందో, అది ఎలక్షన్లా అనిపించే వాతావరణం వస్తుంది. అంటే ఇది ప్రజా వ్యతిరేకమైన నిర్ణయం కాబట్టి కూటమి ప్రభుత్వం దీన్ని వెనక్కి తీసుకొని ప్రజలకు అంకితం చేయాలని స్విమ్స్ హాస్పిటల్కి ఎంతమంది పోతున్నాం, ఎంతమంది ఉంటారు స్టాఫ్ చూస్తున్నాం కదా. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కాకుండా ఆ స్విమ్స్ హాస్పిటల్ లాంటివి ప్రతి నియోజకవర్గంలో కాలేజీ కడుతున్నాము. అక్కడంతా అటువంటి హాస్పిటాలిటీ మనకు అందుబాటులోకి వస్తుంది. అయితే ప్రభుత్వ కళాశాల అయితే ఎంతో మంది పేదలకి న్యాయం జరుగుతుంది. అటువంటిది ఈ తెలుగుదేశం ప్రభుత్వం దానిని పీపీపీ కింద, అంటే ప్రైవేట్ పరంగా పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ కింద దాన్ని వారి అనుమాయులకి ఆ కాలేజీలని కట్టపెట్టేదానికి ప్రణాళికలు వేస్తూ, ఆ కాలేజీలు వాళ్ళు ప్రైవేట్ పరం చేస్తే మన పిల్లలకి సీట్లు వస్తాయా, మనకి గవర్నమెంట్ హాస్పిటల్ వస్తుందా, అవన్నీ రానియకుండా పేద ప్రజలకు అందకుండా చేసే ఒక ఏకైక మనస్తత్వం గలవాడు ఆ చంద్రబాబు నాయుడు. పేద ప్రజలు ఇప్పుడు మనకి ఎస్సీ వర్గీకరణ పెట్టి మన బిడ్డలకి ఎంతమందికి ఉద్యోగాలు రాకుండా చేస్తున్నారంటే ఆ కడుపు మంట చదువుకున్న ఎస్సీ వర్గీయులైన టీచర్స్కి, వారు చదువుకున్న విద్యావంతులకు తెలుస్తారు. సగాటికి సగం ఉద్యోగాలు వాళ్ళని లేకుండా వాళ్ళకి రాకుండా చేసి, అదేవిధంగా ఈ మనస్తత్వం ఇప్పుడు కూడా ఈ కళాశాలను ఆ విధంగా ప్రైవేట్ పరం చేసి మన బిడ్డలకి గొంతు నొక్కుతున్నాడంటే, అటువంటి ప్రభుత్వాన్ని మనం ప్రతి ఇంటికి పోయి ప్రతి ఒక్కరికి చెప్పి మన బిడ్డలకు జరిగే అన్యాయాన్ని చెప్పి రేపు గడపగా మనం పోయి ప్రతి ఒక్కరి సంతకాల సేకరణ చేసి పంపించాలి. ఎందుకంటే తెలియాల దేశవ్యాప్తంగా ఇక్కడ ప్రజలు తిరగబడి ఇది అన్యాయం, మా గొంతులు నొక్కుతున్నాడు అనే దానికి ఈ సంతకాల సేకరణ చెప్పి ఆయన 18 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేపిస్తే ఆల్రెడీ 5 మెడికల్ కాలేజీలు స్టార్ట్ అయిపోయినాయి. మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక 10 మెడికల్ కాలేజీలని
పీపీపీ పద్ధతి అంట, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పి, అంటే పేదలకి వైద్య విద్యని దూరం చేయాలని చెప్పి ఉద్దేశంతో, లాభం కార్పొరేట్లకు ఇవ్వాలనే ఉద్దేశంతో చేశాడు. దానికి ఈరోజు దాన్ని మనం వ్యతిరేకిస్తూ మన జగనన్న ఆదేశాల మేరకు ఈ 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఈరోజు చిట్టమూరు మండలంలో జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన మేరికి మురళీధరన్ గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి చిట్టమూరు మండల నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.